పుస్తకం అభి నాతోనే నా ఇంట్లోనే ఉంటుంది. ఇంత చెప్పినా అర్థం చేసుకోవడం లేదేంటి సాక్షి? ప్రశాంతంగా ఉన్న లైఫ్లో ఎందుకు ప్రాబ్లం క్రియేట్ చేసుకుంటున్నావు? ఇంతకన్నా పెద్ద ప్రాబ్లంని సాల్వ్ చేసిన దాన్ని. ఇదేం నాకు కొత్త కాదు, నేను హ్యాండిల్ చేయగలను. ఏంటి హ్యాండిల్ చేసేది? చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకోవడం వల్ల ప్రయోజనం ఏం ఉండదు సాక్షి. అంతవరకు రానివ్వనని చెప్తున్నాను కదా, దయచేసి ఇక్కడితో వదిలేయండి. ఆగు సాక్షి, మాట్లాడుతుంటే వెళ్ళిపోతావేంటి? ఎంతసేపు మాట్లాడినా మీ మాట నాకు, నా మాట మీకు అర్థం కావట్లేదు కాబట్టి. ప్రతిరోజు మా ఇంట్లో జరిగేదే ఈరోజు మీరు నాతో మాట్లాడుతున్నారు. అందరూ నా గురించి, అభిలాష గురించి, నేను తీసుకున్న నిర్ణయం గురించి చెప్తుంటే విని విని నాకు విసుగొస్తుంది. ఒక్క విషయం చెప్పు, నిన్ను ఆదరించిన ఆ ఫ్యామిలీ కన్నా నీకు ద్రోహం చేయాలనుకున్న అభిలాషనే ఎక్కువ? మాట్లాడు సాక్షి. అభిలాష కూడా నా ఫ్యామిలీయే. నాకెవరూ ఎక్కువ కాదు, తక్కువ కాదు. నేను చేసే ప్రతి పనికి ఒక కారణం ఉంటుంది. అది అర్థం చేసుకునే మనిషి మీద ఆధారపడి ఉంటుంది. మీ ఆఫీస్లో నా భర్త పనిచేస్తున్నారు. ఆయన ఏదో చెప్పినంత మాత్రాన మీరు నన్ను ఇలా నడి రోడ్డు మీద నిలదీయడం పద్ధతి కాదు. ప్రొఫెషనల్ లైఫ్కి పర్సనల్ లైఫ్కి తేడా తెలుసుకోండి. మా పర్సనల్ విషయాలకి దయచేసి మీరు దూరంగా ఉండండి. సాక్షి, ఎంత చెప్పినా సాక్షి అభిని ఇంత మొండిగా సపోర్ట్ చేస్తుందంటే డాడ్ చెప్పినట్టు దీని వెనక ఖచ్చితంగా ఏదో స్ట్రాంగ్ రీజన్ ఉండే ఉంటుంది. ఏది ఏమైనా సరే నందు గారు మా ఫ్యామిలీకి చాలా హెల్ప్ చేశారు. అభిలాష వల్ల ఆ ఫ్యామిలీకి ఏ సమస్య రాకుండా చూసుకోవాలి. టెడ్డీ, నువ్వు ఇక్కడే ఉండు. ఇంట్లో ఎవరున్నారో చూసొస్తాను. ఓకే సిద్ధు. టెడ్డీ, ఇంట్లో డెవిల్ తప్ప ఎవ్వరూ లేరు. ఓకే సిద్ధు, మీ డెవిల్ని నేను డీల్ చేస్తాను. నువ్వు ఇక్కడే ఉండు. టెడ్డీ, సిద్ధు ఇంకా స్కూల్ నుండి రాలేదు. నేను నీ కోసమే వచ్చాను. నా కోసమా? అవును, నీ వల్ల నా ఫ్రెండ్ చాలా సఫర్ అవుతున్నాడు. సాక్షి ఆంటీ నిన్నిక్కడికి ఎందుకు తీసుకొచ్చిందో తెలీదు, కానీ నువ్వు రావడం మాత్రం ఈ ఇంట్లో ఎవరికి, ఆఖరికి మా ఇంట్లో వాళ్ళకు కూడా ఇష్టం లేదు. కళ్యాణ్ని నేనెంత హేట్ చేసేదాన్నో సిద్ధు కూడా నిన్ను అంతే హేట్ చేస్తున్నాడు. నీ గురించి ఆలోచిస్తూ స్టడీస్ మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాడు. నేనేం సిద్ధుతో సరిగ్గా మాట్లాడడం లేదు టెడ్డీ. నా మీద ఎందుకంత కోపం పెంచుకున్నాడో కూడా తెలియడం లేదు. ఏంటి, నీకు తెలియడం లేదా? కళ్యాణ్తో ఉన్నప్పుడు సిద్ధుని, ఈ ఫ్యామిలీని ఎంత టార్చర్ చేశావో మర్చిపోయావా? అవన్నీ గుర్తు పెట్టుకునే సిద్ధు అలా బిహేవ్ చేస్తున్నాడు. సిద్ధు ఫ్రెండ్వే కదా, వాడికి నా గురించి మంచి చెప్పకపోయినా పర్లేదు, కానీ వాడి మాటల్ని ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నావు? అందరూ నన్ను అపార్థం చేసుకుంటున్నారు, కానీ నేను మారిపోయానన్న విషయం సాక్షి తప్ప ఎవ్వరూ తెలుసుకోవడం లేదు. అందుకే సిద్ధు కూడా నన్ను చెడ్డదానిగా చూస్తున్నాడు. తీసుకో టెడ్డీ. నాకొద్దు. నాకంటూ ఎవరూ లేక ఇక్కడికి వచ్చాను.
సిద్ధుతో ప్రేమగా ఉండాలని ఎంత ప్రయత్నించినా నన్ను దూరం పెడుతున్నాడు. చనిపోయిందనుకున్న మీ అమ్మ తిరిగి వచ్చినందుకు నువ్వెంత సంతోషంగా ఉన్నావో, తప్పు తెలుసుకుని మారిపోయి వచ్చిన నన్ను చూసి సిద్ధు కూడా అంతే సంతోషంగా ఉండాలని కోరుకోవడం తప్ప వాడికి నువ్వైనా చెప్పాలి కదా. నేనేం చెప్పను. టెడ్డీ మాట్లాడవా? మాట్లాడాను సిద్ధు, కానీ ఆ డెవిల్ మనసులో ఏముందో తెలియడం లేదు. ఆమె మాటల్లో ఉన్నది ప్రేమో లేక కోపమో అర్థం కావట్లేదు. అది ప్రేమే టెడ్డీ. అర్థం చేసుకుని సిద్ధుకి చెప్తావనుకుంటే నువ్వు కూడా ఇలా మాట్లాడితే ఎలా చెప్పు? నీ గురించి మా అమ్మ చెప్తేనే కేర్ చేయడం లేదు, ఇంకా టెడ్డీ మాటలు ఎందుకంటాను? రా టెడ్డీ వెళ్దాం. ఈ కన్న తల్లికి నీ మనసులో స్థానమే లేదా సిద్ధు? ఇంకెన్ని రోజులు నా మీద కోపాన్ని చూపిస్తావు? ఇంకెన్నాళ్ళు నాకు దూరంగా ఉంటావు? అన్నా, ఇంకా లేట్ అవుతుందా? అవును మేడం, ట్రాఫిక్ చాలా ఎక్కువగా ఉంది మేడం. వేరే షార్ట్ కట్ ఏం లేదా? లేదు మేడం, ఇది ఒకటే రూట్ మేడం. నందు సిద్ధు ఈ పాటికి ఇంటికి వచ్చే ఉంటారు. వాళ్ళకి తినడానికి ఏదో ఒకటి ప్రిపేర్ చేసినా బాగుండు. చెప్పు సాక్షి. అభి, ఇంట్లో ఎవరైనా ఉన్నారా? లేదు సాక్షి, నేనొక్కదాన్నే ఉన్నాను. సిద్ధు స్కూల్ నుండి వచ్చి టెడ్డీతో కలిసి వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. మీ అమ్మ మా అమ్మ కూడా బయటికి వెళ్ళినట్టున్నారు. అభి, నేను ట్రాఫిక్లో స్ట్రక్ అయిపోయాను. నందు గారి ఇంటికి వచ్చేసరికి తినడానికి ఏదైనా ప్రిపేర్ చేస్తావా నువ్వు? ఏంటి నేనా? అవును, నువ్వే. నేను రావడానికి లేట్ అయ్యేలా ఉంది. ఆఫీస్ నుండి వచ్చేసరికి ఏదో ఒక స్నాక్ ప్రిపేర్ చేసి ఇవ్వడం అలవాటు, అందుకే అడుగుతున్నాను. అర్థమైంది, కానీ నేను చేస్తే తింటాడో తినడో. ఆయన వచ్చేసరికి ప్రిపేర్ చేసి ఉంచు. అప్పుడు ఎవరు చేశారన్నది తెలియదు కదా. సరే సాక్షి.